దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుడు మన పక్షమై ఉండగా మనకెవరండి విరోధి? మనం ప్రార్థన చేస్తే ప్రభు అద్భుతాలు చేస్తాడు. దేవునితో మాట్లాడితే, దేవునితో గడిపితే, దేవుని కృపని పొందితే. మీరు ఉదయకాలం 5 to 6 ఆరాధన వస్తుంది కదా, పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో చూడండి, ప్రార్థించండి, దేవునిలో బలం పొందండి. రక్షణ లేని బిడ్డలకి మరొకసారి మీ అందరికి శుభవార్త. యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి తిరిగి లేచాడు. ఆయన నమ్మితే పరలోక నిత్య జీవం. ఈరోజు నీ కష్ట దుఃఖ సమయాల్లో దేవుని పిల్లలుగా మీరు ఉన్నట్లయితే ధైర్యంగా ఉండండి. నేను ఒక్కటే ఒక వర్డ్ చదువుతున్నాను, వినండి. 32వ కీర్తన 6వ వచనం 2వ మాట. విస్తార జల ప్రవాహంలో పొరలి వచ్చును, నిశ్చయముగా అవి వారి మీదికి రావు. ఏది వచ్చినా నీ మీదకి రాదట దేవుడు అంటున్నమాట. విస్తారమైన జల ప్రళయాలు అంటే, అది జల ప్రళయాలు అంటే రోగాలు కానీ వ్యాధులు కానీ విస్తారంగా ఏది వచ్చినా, ఏది ఇట్లా ఉప్పెనలాగా వచ్చినా నీ మీదకి రావు. అంత గొప్ప కార్యం. ఎందుకంటే ఏది నీ మీదకి రానియను దేవుని వాగ్దానం. ఏది నీ మీదకి రానివ్వని ఈరోజు వాగ్దానం. నువ్వు భయపడకు. ఈరోజు క్యాన్సర్ ఉండొచ్చు, నీకు రోగాలు ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు, కోర్టు కేసు, అన్ని కట్లు దేవుడు తెంచి ఇట్లా నిన్ను ఇట్లా టచ్ చేసి అట్లా వెళ్ళిపోతాయి, కానీ నీ మీదికి రావు. అర్థమవుతుందా? కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుని స్తుతించండి, నాతో కలిసి ప్రార్థన చేయండి. వర్షాకాలం కాదు, వర్షాలు పడుతున్నాయి. ఎండాకాలం వర్షాలు. మీకు ఇప్పుడు నేను మార్నింగ్ ఇస్తున్నప్పుడు కూడా వర్షమే. ప్రార్థించండి, ప్రభు కృప మనందరికీ తోడేయండి. దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్న, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, నానావిధ రోగాలతో వారికి స్వస్థత, విడుదల, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, అనారోగ్యాలు, బంధకాలు, నాయన ఇతర దేశాల్లో మా ప్రియులను కాపాడు, వర్ణ దేశంలో ఉద్యమం, వారి జాబ్లు, వారి యొక్క సెటిల్మెంట్స్, వీసాలు, ప్రతి విషయంలో సాయించండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ అందరికీ మీ సన్ని తోడుగా ఉంచి ఆశీర్వదించి, కల్వరి పరిచర్య మీద నీ కృప, సంఘాల మీద, సేవకుల మీద, వారి పిల్లల మీద, దైవజనులు మా దేశ క్షేమం కొరకు మేము అడుగుతూ క్షేమాన్ని దయచేయమని, తోడుగా ఉండమని, అందరికీ విడుదలని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.